హలో పిల్లలు, ఈరోజు మనము ఘనాకారాల యొక్క బల రూపాలను నేర్చుకుందామా? మొదలు ఘనాకారాలనగా ఏవి? ఇక్కడ చూడండి, పెన్సిల్ బాక్స్, బాల్ మరియు పుట్టినరోజు టోపీ, పాచిక మరియు ఈ చెత్త డబ్బా అనగా డస్ట్బిన్, ఇవన్నీ ఘనరూపాలు. అన్ని ఘనరూపాలను మనము చేతిలో పట్టుకోవచ్చు మరియు వాటికి ఇంకో కొలత కూడా ఉంటుంది. అదేంటి? లోతు. ఇక్కడ ఈ పాచికను చూడండి, దీనికి పొడవు, వెడల్పు మరియు లోతు కూడా ఉంది. అన్ని ఘనాకారాలు త్రిమితీయ ఆకారంలో అనగా 3D ఆకారంలో ఉంటాయి. 3D అనగా 3 కొలతలు ఉన్నవి. అవేవి? పొడవు, వెడల్పు మరియు లోతు. ఇక్కడ మీరు ఈ పాచికను చూడండి, ఇది ఘనాకారంలో ఉంది. ఏ ఘనాకారంలో ఉంది? సమఘనము. దీనికి చూడండి, పొడవు, వెడల్పు మరియు లోతు అన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని సమఘనం అని అంటాము. మీరు ఈ పాచికను ఎటునుంచి చూసినా, అయితే ఈ సమఘనాన్ని మీరు ఎటువైపు నుంచి చూసినా అన్ని ఉపరితలాలు సమానంగా ఉంటాయి మరియు ఇవి చతురస్రాకారంలో ఉంటాయి. ఒక సమఘనానికి 6 ఉపరితలాలు ఉంటాయి. 6 ఉపరితలాలనగా 6 ముఖాలు. అయితే ఇప్పుడు మనము ఈ త్రిమితీయ ఆకారాన్ని కాగితంతో ఎలా చేయాలో చూద్దామా మరి? ఇక్కడ చూడండి, మీకు గుర్తుందా? విక్రాల్ ద్విమితీయ ఉపరితలం ఉన్న కాగితాన్ని త్రిమితీయ ఆకారంలోకి మడతబెట్టాడు కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది? సమఘనంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము త్రిమితీయ ఆకారంలో ఉన్న కాగితాన్ని విప్పాము. ఇప్పుడు మీకేం కనిపిస్తుంది? మనము ఏదైనా ఒక వస్తువు త్రిమితీయ ఆకారంలో ఉన్నదాన్ని విప్పితే దానిలో ఉన్న అన్ని ద్విమితీయ ఉపరితలాలు కనిపిస్తాయి. మళ్ళీ ఎప్పుడైతే విక్రాల్ దాన్ని మ్యాజిక్తో మడతబెట్టాడో మళ్ళీ అవి ఒక సమఘనంగా కనిపించాయి. అయితే ఇప్పుడు మనము ఇలా మడతబెట్టిన త్రిమితీయ ఆకారాన్ని విప్పినప్పుడు కనిపించేదే మనకు త్రిమితీయ వల. దీన్ని మనము ఘనాకారపు వల రూపము అని అంటాము. అయితే ఈ ఘనాకారపు వల రూపంలో అన్ని ఉపరితలాలు సరిగ్గా అమర్చబడి ఉంటాయి. ఎప్పుడైతే మనము దాన్ని మడతబెడతామో అప్పుడు మనకు సరి అయిన ఘనరూపము వస్తుంది మరియు అన్ని ఉపరితలాలు వాటి వాటి స్థానాల్లో సరిగ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఘనరూపం యొక్క అన్ని ఉపరితలాలు వాటి వాటి స్థానాల్లో సరిగ్గా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని సులువుగా మడతబెట్టవచ్చు. అప్పుడు మనకు ఏ ఆకారం వస్తుంది? ఇక్కడ చూడండి, సమఘనము వచ్చేసింది కదా. అయితే త్రిమితీయ వల రూపంలో కేవలము ఉపరితలాలుంటే సరిపోదు. ఆ ఉపరితలాలన్నీ వాటి వాటి స్థానాల్లో సరిగ్గా ఉండాలి. అప్పుడు మనము వాటి అంచులను ఉపయోగించి మడతబెట్టినప్పుడు మనకు సరి అయిన త్రిమితీయ ఘనరూపము వస్తుంది. దీని గురించి మనము ఇంకొంచెం తెలుసుకుందామా? ఇక్కడ చూడండి, ఉదాహరణకు ఇక్కడ ఈ నమూనాని చూడండి. దీనికి 6 ఉపరితలాలున్నాయి అనగా 6 ముఖాలు. అయితే ఇది సమఘనమా? పదండి చూద్దాం మడతబెట్టి. ఇక్కడ చూడండి, మనం దీన్ని మడతబెడితే ఒక ఉపరితలము సరిపోవటం లేదు, అనగా ఇది త్రిమితీయ ఆకారాన్ని ఏర్పరచటం లేదు.
అయితే ఇది సమఘనము కాదు. ఇప్పుడు మనము ఏమని చెప్పవచ్చు? ఒక వలలో అన్ని ఉపరితలాలు ఉంటే సరిపోదు. ఆ ఉపరితలాలన్నీ వాటి వాటి స్థానాల్లో సరిగ్గా ఉంటేనే అది ఒక త్రిమితీయ ఘనరూపాన్ని పొందగలదు. కనుక త్రిమితీయ వల్లరూపం అనగా వాటి ఆకారం యొక్క ఉపరితలాలు ఉండడమే కాకుండా వాటి యొక్క క్రమము కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడే మనము త్రిమితీయ ఆకారాన్ని పొందగలము. అయితే ఒక్క ఘనరూపానికి ఒకటే వల ఉంటుందా, లేదా ఒక్క ఘనరూపానికి ఒకటి కన్నా ఎక్కువ వల్ల రూపాలుంటాయా? చూద్దామా మరి? అవును, మీకు గుర్తుందా? జోకర్ ఈ ఆకారాన్ని మడతపెట్టాడు. ఇది ఏమైంది? సమఘనం అయ్యింది. అయితే ఇది సమఘనం యొక్క వల. ఒక త్రిమితీయ ఆకారానికి ఒకటి కన్నా ఎక్కువ వల ఆకారాలు ఉండవచ్చు. ఉదాహరణకు మ్యాజిక్ షోలో విక్రాల్ మరియు జోకర్ ఇద్దరు వేరే వేరే వల రూపాలను తీసుకున్న ఒక సమఘనాన్ని తయారు చేశారు. ఇక్కడ చూడండి, ఈ రెండు వల రూపాలు సమఘనానివే, వేరే వేరేగా ఉన్నాయి. వీటి సమతలాలు ఉన్న క్రమము వేరుగా ఉన్నా ఇవి రెండు 6 ఉపరితలాలను కలిగి ఉన్నాయి. ఈ ఉపరితలాలు చతురస్రాకారంలో ఉన్నాయి, అనగా వీటికి 6 చతురస్రపు ముఖాలు ఉన్నాయి. ఇప్పుడు మనము సమఘనం యొక్క ఇంకొన్ని వల రూపాలను చూద్దామా? ఇక్కడ చూడండి, ఈ వల రూపము. ఇక్కడ మనము ఒక సమఘనాన్ని విప్పినప్పుడు ఇక్కడ 2 ఉపరితలాలు కింద ఉన్నాయి మరియు 4 ఉపరితలాలు పైన ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఈ ఘనరూపాన్ని ఇంకో విధంగా విప్పినట్టయితే ఈ రెండవ వల రూపంలో 2 మరియు 4 యొక్క ఉపరితలాలు అదే క్రమంలో ఉన్నాయి. కానీ 3 మరియు 5 ఉపరితలాల యొక్క క్రమము మారింది, అనగా ఇది ఇంకో విధమైన వల రూపము. ఇప్పుడు మళ్ళీ మనము ఈ సమఘనాన్ని విప్పినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వేరే రకమైన వల రూపం వచ్చింది. 2 మరియు 4 యొక్క క్రమము ఒకే విధంగా ఉంది, కానీ 3వ ఉపరితలం యొక్క క్రమము మారింది. అయితే మనము ఈ 3 వల రూపాలని మడతబెట్టినప్పుడు మనకు ఏం వస్తుంది? మనకు సమఘనమే వస్తుంది. అనగా మనకు ఒక త్రిమితీయ ఆకారానికి ఒకటి కన్నా ఎక్కువ వల రూపాలు ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఘనరూపం యొక్క ఘనాకారం యొక్క వల రూపం అనగా ఏంటో. ఒక ఘనరూపం యొక్క ఆకారాన్ని మనము విప్పి గీసినట్టయితే అదే త్రిమితీయ వల రూపము. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.